మనం రెండు రకాలుగా చూడాలి. ఒకటి లీగల్ వెబ్సైట్, సెకండ్ ఇల్లీగల్ వెబ్సైట్. లీగల్ వెబ్సైట్ తో అయినా బెట్టింగ్ యాప్ తో నష్టపోతారు, ఇల్లీగల్ వెబ్సైట్ తో అయినా నష్టపోతారు. రెండిటి వల్ల జరిగే నష్టం కామన్ గా ఉంటుంది. అయితే ఇది మనం ఒక క్వశ్చన్ రైజ్ చేసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని త్రూ ఆర్టీఐ ద్వారా. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇండియాలో లీగలా ఇల్లీగలా, ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ ఆపరేట్ చేస్తూ ఉన్నారు, వీటికి ఉన్న లీగాలిటీ ఏంటి అని మేము త్రూ ఆర్టీఐ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సెవెంత్ షెడ్యూల్లో వస్తుంది, 7th లిస్ట్ లో వస్తుంది. సో కాబట్టి స్టేట్ సంబంధించిన విషయం, స్టేట్ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించింది. స్టేట్ బ్యాన్ చేసుకోవచ్చు, అబాలిష్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ కు ఉన్న రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మద్యపానం ఉంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మన స్టేట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బ్యాన్ చేశాడు, తర్వాత మళ్ళీ దాన్ని రెగ్యులేట్ చేశారు. అదే విధంగా బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కూడా 7th షెడ్యూల్ లోని 2nd లిస్ట్ లో ఉంది కాబట్టి బ్యాన్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు. సో ఇది ఇండిపెండెంట్ గా 2017లోనే తెలంగాణలో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేశారు. అంటే లీగల్ వెబ్సైట్స్ అయినా ఇల్లీగల్ వెబ్సైట్స్ అయినా బ్యాన్. ఇక్కడ స్టేట్ క్లియర్ పాలసీ ఉంది. లీగల్ గా ఉన్నా ఇల్లీగల్ గా ఉన్నా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేసిన బ్యాన్. అయితే దీని రూట్ కాజ్ లోకి వెళ్ళాలి అని అంటే లీగల్ గా ఉన్న వెబ్సైట్స్ కన్నా కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్ ద్వారా చాలా ఆర్థిక నష్టం, చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్ అనాలిసిస్ ప్రకారం. లీగల్ గా ఉన్న వెబ్సైట్స్ ఏంటి, తెలంగాణలో బెట్టింగ్ యాప్ ఓపెన్ అయినా కానీ దానిలో రిజిస్టర్ అయ్యే సమయంలో మనీ పెట్టి మీరు ఏ గేమ్ ఆడలేరు, మీ రిజిస్ట్రేషన్ రిజెక్ట్ చేస్తుంది. మీరు యాక్సెస్ చేయొచ్చు కానీ మనీ తోటి ఏ బెట్ చేయలేరు. యు ఆర్ ప్రొహిబిటెడ్ బై సో అండ్ సో లా అని వస్తుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కాబట్టి అక్కడ కూడా యు ఆర్ ప్రొహిబిటెడ్ బై సో అండ్ సో లా అని క్లియర్ గా లీగల్ ఫ్రేమ్ వర్క్ ని ఈ లీగల్ బెట్టింగ్ యాప్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్ని దుబాయ్లో కానీ, చైనాలో కానీ, కురసావోలో కానీ గ్యాంబ్లింగ్ లైసెన్సులు తీసుకొని ఉంటారు వీళ్ళు. సో ఎక్కడో ఇప్పుడు కురసావో అనే ఒక చిన్న దేశంలో ఇప్పుడు పరీ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, 1x బెట్ అయ్యి ఉండొచ్చు, ఫైర్ ప్లే అయ్యి ఉండొచ్చు, లోటస్ 365 అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ కురసావో అనే ఒక చిన్న దేశంలో వీళ్ళు లైసెన్సులు తీసుకుంటా ఉన్నారు. 10 లక్షలు 15 లక్షలు పెడితే బెట్టింగ్ యాప్ కు సంబంధించిన లైసెన్స్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఇండియాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే ఆ కురసావో ఎవరైతే లైసెన్సులు ఇచ్చారో వాళ్ళ దేశంలో కూడా ఆడడానికి లేదు. ఓ మై గాడ్. అంటే వాళ్ళు జస్ట్ దాన్ని రెడీ చేసేసి ఆ స్ట్రక్చర్ మార్కెట్ లోకి వదిలేస్తున్నారు, బట్ ఆ దేశంలో బ్యాన్. ఆ దేశంలో బ్యాన్. అంటే స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, పక్క దేశమైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా బ్యాన్. సో వాళ్ళు పర్టికులర్ గా ఇండియన్ ఎకానమీని టార్గెట్ చేయడం కోసం, మన దేశ జనాభా 140 కోట్ల వరకు ఉన్నారు కాబట్టి ఈ జనాభాని టార్గెట్ చేసి మన ఎకానమీని దెబ్బ కొట్టడం కోసం ఇండైరెక్ట్ గా ఇది బెట్టింగ్ టెర్రరిజం, బెట్టింగ్ మాఫియాగా తయారైంది. అందుకని ఇది ఈక్వలెంట్ టు టెర్రరిస్ట్ అనమాట. ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తూ ఇక్కడ మన స్టేట్స్ లో గానీ ఇండియా వైడ్ గా చూసుకొని చచ్చిపోయే విధంగా చేస్తున్నారు ఈ బెట్టింగ్ మాఫియా. సో వాటిని మూలాల్లోకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇండియాలో ఆపరేట్ చేసే టైంలో ఇక్కడ చిన్న చిన్న షాప్స్, తర్వాత ఈ బట్టల షాపులు కానీ రకరకాల ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళ కరెంట్ అకౌంట్స్ అన్ని వీళ్ళు ఇంత పర్సంటేజ్ అని ఇచ్చి తీసుకోవడం, బెట్టింగ్ యాప్ కి లింక్ చేయడం. సో ఇప్పుడు మన ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగినాయి అనుకోండి, 24 hours తర్వాత ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అయిపోతుంది అకౌంట్. అంటే ఫ్లో ఎక్కువగా ఉంటే వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీజ్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఏంటి, ఒక బెట్టింగ్ యాప్ దగ్గర కొన్ని వేల అకౌంట్లు తీసుకొని ఉంటారు. ఇది ఫ్రీజ్ అయిన వెంటనే, ఇది ఫ్రీజ్ అయ్యేలోపే అన్ని ట్రాన్సాక్షన్స్ ఫారెన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మళ్ళీ వెంటనే ఇంకొకటి లింక్ చేస్తారు. అట్లా ఇది మీ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉంటుంది అకౌంట్స్ ని. వీళ్ళు మళ్ళీ కొత్త అకౌంట్స్ ని యాడ్ చేసుకుంటూ మనీ లాండరింగ్ ద్వారా ఇండియన్ కరెన్సీని అంతా ఫారెన్ కరెన్సీకి తీసుకొని వెళ్తున్నారు. ఆపరేటర్ ఎక్కడున్నాడు, ఫారెన్ లో ఉన్నాడు. సో ఇక్కడ పోలీసులు ఒక బెట్టింగ్ యాప్ ని బ్లాక్ చేయాలన్నా కానీ, వీళ్ళని పట్టుకోవాలన్నా కానీ ఎవరు బలవుతారు, 10,000 20,000 ఇచ్చి మధ్యలో అకౌంట్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మధ్య తరగతి, కింద స్థాయి, వాళ్ళ 10,000 కోసం ఆశపడి అకౌంట్ ఇస్తారు. ఒక సిమ్ కార్డు తీసి ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చేస్తారు.
దాని ద్వారా వీళ్ళు బలైపోతూ ఉంటారు. అంటే సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని జస్ట్ మీరు ఆడొద్దు, మీరు చనిపోతున్నారు అని జస్ట్ నోటి మాటగా చెప్తే కాదు, ఇది చాలా తీవ్ర స్థాయిగా విస్తరించిపోయింది సమాజంలో, చాలా లోతుగా ఇది కూరుకుపోయింది. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు దీని తీవ్రత ఇంకా ఇండెప్త్ ఇంతుందా అని అనిపిస్తుంది. ఎక్కడో ఒక చిన్న దేశంలో స్టార్ట్ అయ్యేది ఇండియాని ఈ స్థాయిలో టార్గెట్ చేస్తుందా అనేది అవాక్ అవ్వాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా అకౌంట్స్ 10,000 కట్టి అకౌంట్ ఇలా ఎన్ని వేల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని లక్షల మంది దగ్గర తీసుకొని ఉంటారు, ఎన్ని వేల కోట్లతో వాళ్ళు ఈ వ్యాపారం చేస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరిమ్యాచ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్, అది కూడా ఇండియాలో. ఇల్లీగల్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. లీగల్ గా ఇండియాలో రిజిస్టర్ అయ్యి బెట్టింగ్ యాప్ రన్ చేయాలి అని అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్ లైన్స్ ఏది ఫాలో అవ్వని వెబ్సైట్ ఏదన్నా ఉందంటే పరిమ్యాచ్. ఈ గైడ్ లైన్స్ ఏవి అవి ఫాలో అవ్వవు. మీరు చూడండి, ఇండియాలో సెక్షన్ 8 కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది లేదు, అది రిజిస్టర్ అయ్యి ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జిఎస్టీ పే చేయాలి, 30% పే చేయదు. పే చేయాల్సిన నెసెసిటీ దానికి లేదు, ఎందుకంటే ఇండియాలో లేదు కదా కంపెనీ, చేయాల్సిన అవసరం లేదు. ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ఉండాలి, అది ఉండదు. సో ఇవన్నీ ఫాలో అవ్వకుండా ఆపరేట్ చేస్తున్న యాప్ ఎంత ఎర్న్ చేస్తుందో తెలుసా? ఇండియా నుంచి పర్ యానం 6,000 కోట్లు. ఒక బెట్టింగ్ వెబ్సైట్ 6,000 కోట్లు ఇండియన్ ఎకానమీ పర్ యానం తీసుకొని వెళ్తూ ఉంది. సరే, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇక్కడ నామ్స్ని అది పాటించట్లేదు, బట్ పరిమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ ఎట్లా ఇండియాలో రన్ అవుతుంది, యాడ్స్ ఎట్లా క్యాంపెయిన్ అవుతాయి మార్కెట్లో? పరిమ్యాచ్కి సంబంధించిన వెబ్సైట్ని ఎన్నిసార్లు మీరు బ్లాక్ చేసినా కానీ డొమైన్ యొక్క చిన్న లూప్ హోల్స్ అనమాట, ఈ డొమైన్ని చిన్న ఆల్టర్ చేస్తారు. parimatch.1.com, parimatch.ind.2.com అంటే స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్ మీద టీ పడింది అనుకోండి, నేనేం చేస్తాను? ఇమీడియట్గా వెళ్ళి షర్ట్ మార్చుకొచ్చుకుంటా, నా బాడీ నా దగ్గరే ఉంది. అట్లాగే వెబ్సైట్కి సంబంధించిన క్లియర్గా మొత్తం ప్రీ స్ట్రక్చర్ వర్క్ రెడీగా ఉంటుంది. సింపుల్గా డొమైన్ చిన్న లింక్ చేంజ్ చేస్తారు. ఎన్ నెంబర్ ఆఫ్ డొమైన్స్ మీరు నమ్మరు. గూగుల్లో పరిమ్యాచ్ అని కానీ లేకపోతే ఇంకేదైనా సెర్చ్ చేశాను అనుకోండి, ఏదైనా యూనివర్సిటీ సెర్చ్ చేసినా కానీ బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే. ఆ రేంజ్ లో ఇండియా మీద దాడి జరుగుతోంది. అయితే దీన్ని బ్లాక్ చేసే అధికారం మనకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా ఐటీ యాక్ట్ ద్వారా 69A ద్వారా క్లియర్ గా ఇచ్చింది. నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసింది స్టేట్ వైడ్ గా. ఈ నోడల్ ఆఫీసర్స్ చేయాల్సిన పని ఏంటి? ఒక మెకానిజం ని పెట్టి ఎప్పటికప్పుడు ఈ లింక్స్ అన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఉండాలి. ఏ స్థాయి క్యాడర్ వాళ్ళు ఆ నోడల్ ఆఫీసర్స్? నోడల్ ఆఫీసర్స్ వచ్చేసి IAS IPS బ్యూరోక్రాట్స్ ఉన్నారు. సో 69A ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు మీకు ఒకసారి చూద్దాం, మన తెలంగాణ స్టేట్ లో ఎవరున్నారు నోడల్ ఆఫీసర్స్ అని. సో మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గెజిట్ ఇది. ఈ గెజిట్ లో చాలా క్లియర్ గా అక్టోబర్ 11, 2023 ఐటీ యాక్ట్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 69A ప్రకారం ఈ వెబ్సైట్స్ ని బ్లాక్ చేయడానికి, అంటే ఇల్లీగల్ వెబ్సైట్స్ ని, మన టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన వెబ్సైట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఇలా మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడేటువంటి వెబ్సైట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా వెబ్సైట్ కి సంబంధించిన వాటిని బ్లాక్ చేసే అధికారం నోడల్ ఆఫీసర్స్ కి ఇచ్చింది. మన తెలంగాణ స్టేట్ కి వచ్చేసరికి ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ గా 2 ఉన్నారు. జయేష్ రంజన్ IAS,